వచ్చే వానాకాలంలో ఈ సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలన్నా, సాగు మరియు భూమి యొక్క భౌగోళిక పరిస్థితులు మెరుగుపరచుకోవాలన్నా కూడా ఈ యాసంగిలో చేపట్టే దుక్కులు అనేటివి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఈ యాసంగి దుక్కులు చేసుకోవడం వల్ల మనకు పంటలు సాగు చేసేటప్పుడు వచ్చేటువంటి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి, అలాగే మనం వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల నీటి యొక్క నిలుపుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, అలాగే భూమి లోపల ఉండేటువంటి గట్టి పొరలు చీల్చడానికి, తర్వాత ఈ కలుపు సమస్యలు కూడా కలగజేసేటువంటి ఆ విత్తనాలు కూడా భూమికి బైక్ ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రైతు సోదరులు ఈ యొక్క చీడపీడల ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ వేసవి దుక్కులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ మే మాసంలో ముఖ్యంగా మనం ఈ చర్య చేపట్టుకున్నట్లయితే మనకు మంచి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది. భూసార పరిరక్షణకైనా నీటి సంరక్షణకైనా మనము ఈ వేసవిలో చేసే దుక్కులు అనేది చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల తర్వాత మనకు 1-2 తొలకరి జల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ తొలకరి జల్లులను ఉపయోగించుకొని మనము లోతైన దుక్కులు చేసినట్లయితే నీటిని మరియు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏవైతే ఈ లోతైన దుక్కులు చేసుకోవడం వలన లోపల ఉన్న అంటే భూమి లోపల 3 నుంచి 5 ఇంచులు దాని లోపల మనకు ఈ మొండి జాతి కలుపు మొక్కలు, ముఖ్యంగా తుంగ, గరిక ఇటువంటి కలుపు మొక్కల యొక్క వేరు మరియు దుంపలు అనేవి అవి లోపల ఉండి, తద్వారా మనం వానాకాలం పంట వేసిన తర్వాత అది మన పంటతో పాటు ఆ విత్తనాలు మొలకెత్తి మనకు కలుపు అనేది ఎక్కువగా జరుగుతుంది. అట్లా మనము వీటిని నివారించుకోవడానికి కూడా వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఈ ఏవైతే లోపల ఉన్న వేరు కానీ దుంపలు ఈ గరిక మరియు తుంగజాతి కలుపు మొక్కల యొక్క అవి బయటికి వచ్చేసి అధిక ఉష్ణోగ్రత వల్ల అవి కూడా చనిపోతాయి. తద్వారా మనము కలుపును కూడా నివారించుకోవచ్చును. అదే రకంగా మనము ఈ లోతైన దుక్కులను చేసే ముందుగా మనకు ఈ పశువుల పెంట కానీ, వానపాముల ఎరువు కానీ, ఏదైనా సేంద్రియ పదార్థాన్ని కనుక మనము వేసి ఈ దుక్కులు కనుక దున్నినట్లయితే మనకు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అనేది కూడా ఎక్కువగా అంది భూసారం కూడా పెరగడం అనేది జరుగుతుంది. మనము ఒక్కొక్కసారి మన వాలును అడ్డంగా అంటే మన యొక్క భూమి యొక్క చదునును బట్టి మనము ఈ లోతైన దుక్కులను కూడా వాళ్ళకు అడ్డంగా వేసుకున్నట్లయితే మనకు ఈ వర్షం ద్వారా పడ్డ నీరు అనేది బయటికి వెళ్లకుండా, భూసారం కొట్టుకోపోకుండా మనకు నివారణ జరిగి భూమి మరియు నీరు సంరక్షితంగా ఉంచబడుతుంది.